హల్లెలూయా, హల్లెలూయా. ఈ దీవెనలు మీ మీద ఉండటానికి ఎలాగొస్తాయంటే అపొస్తలుల కార్యాల గ్రంథంలో పేతురు యోహానులు ఏం చేశారంటే చూడండి, అపొస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనం. పేతురు యోహానులు వారి మీద చేతులుంచి ప్రార్థించగా అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. హల్లెలూయా. చేతులుంచి ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వరముతో, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి మార్గములో నేను తైలమును తీసుకుని మీ అందరి మీద అందుకే చేతులుంచి ప్రార్థిస్తున్నాను. అలా ప్రార్థించినప్పుడు ఏమవుతుందంటే దేవుని ఆత్మ మీ మీదకి వస్తుంది. సమూయేలు ప్రవక్త దావీదు మీద తైలము పోసి దీవించినప్పుడు నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చాడు. చేతులుంచటం ద్వారా ఆత్మక్రియ జరుగుతుంది. ఆత్మ ఏం చేస్తుంటే నీ శరీరంలో ఉన్నటువంటి రోగాన్ని నివారిస్తుంది. వెంటనే అగ్ని కాల్చినట్టు కాల్చేస్తుంది అనమాట ఆత్మ. నీ ఆర్గన్స్ పాడైనా ఏదైనా సరే, నీ బ్లడ్ పాడైపోయినా, ఇన్ఫెక్షన్ వచ్చినా, సర్వరోగ నివారణ ఆత్మ తాకిడికి. ఆమేన్.